నిన్న వాయినంలో ఏమి ఇవ్వాలో చెప్పుకున్నాం కదా. మరి అమ్మవారికి కట్టిన చీర, బ్లౌజ్ పీస్ ఏం చేయాలి, వరలక్ష్మి వ్రతానికి ఉద్యాపన చేయాలా, ఇక మన చేతికి కట్టుకునే తోరం, వ్రతం అయిపోయిన తర్వాత మరుసటి రోజు ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా నేను ఇక్కడ డ్రమ్ స్టిక్ మసాలా కర్రీ చేశాను. అది ఎలా చేశానో చూడండి. ఈ కర్రీ చేస్తూ అన్నిటికీ సమాధానం చెప్పుకుందాం. మొదటగా అమ్మవారికి అలంకరించిన చీర, బ్లౌజ్ పీస్ మనం తీసుకొని ఉపయోగించవచ్చా? సాధారణంగా మనం ఉపయోగించుకోకుండా మరుసటి రోజు అమ్మవారిని పూజించి కదిలించిన తర్వాత ఆ చీర, బ్లౌజ్ పీస్ను ఒక సువాసినికి గాని, వ్రతం చేయించిన వారికి గాని బహుమానంగా ఇవ్వడం మంచిది. ఇక మరో ముఖ్యమైన విషయం, వరలక్ష్మి వ్రతానికి ప్రత్యేకంగా ఉద్యాపన ఉండదు అని సంప్రదాయంలో చెప్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం మన ఇంట్లో ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాం కదా, అందుకని ఈ వ్రతానికి ఉద్యాపన ఉండదు. ఇక మూడవది, వరలక్ష్మి వ్రతంలో మనం తోరం కట్టుకుంటాం కదా, ఇది 9 వరుసల దారంతో 9 ముళ్ళతో ఉంటుంది. ప్రతి ముడి వేస్తూ అమ్మవారి ఒక్కో నామాన్ని స్మరించాలి. కమలాయే నమః, రమాయే నమః, లోకమాత్రే నమః, విశ్వజనన్యే నమః, మహాలక్ష్మే నమః, క్షీరాబ్ది తనయాయే నమః, విశ్వసాక్షినే నమః, చంద్ర సహోదర్యే నమః, హరివల్లభాయే నమః, ఇలా 9 నామాలు చెప్పుకుంటూ 9 ముళ్ళు వేస్తారు. ఆ తర్వాత బద్నామి దక్షిణే హస్తే అనే శ్లోకం చెప్పుకుంటూ కుడి చేతికి తోరం కట్టుకుంటారు. ఈ 9 సూత్రాలు మనకు 9 రకాల ఐశ్వర్యాలు, వైభవాలు, సంపదలు కలగాలని కోరుకునే సంకేతంగా భావిస్తారు. మరుసటి రోజు ఈ తోరాన్ని తులసి కోటలో గాని, ప్రవహించే నీటిలో గాని, ఎవరు నడవని పవిత్రమైన ప్రదేశంలో విడిచిపెట్టాలి. అంతేగాని దాన్ని కత్తెరతో కట్ చేయడం, బలంగా తెంపేయడం కానీ చేయకూడదు. మనలో ఉండే చిన్న చిన్న సందేహాలకు మీకు సమాధానం దొరికిందని అనుకుంటాను. నేను చెప్పిన ఈ విషయాల గురించి మీ అభిప్రాయాలు ఏమిటో కామెంట్స్ చేయండి. కుక్ ఫైన్ షైన్ డివైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.